శత్రుదశ భవనముల ఎందునూ లేదు. నేను నీతో కలోత్సాహినెతినో లేక అనివార వైరములకు దుర్భర విచార క్రాంత చేతస్కున్ననైతినో అది నీవే ఎరుగుదు. నేను అనేక విధముల నీతో స్పష్టీకరింపనేలా. అవును, అనిమిత్త విరోధములకు ఈశన్ మాత్రం విచారం నీకు కలిగిన ఇంత సాహసం కెలసమ కట్టెదవయ్యా. ఆ బాల్య ప్రవర్తమాన స్నేహితులకు మన ఇరుకురకు బగ కలుగుటచే బోనములెల్లా అత్యంత ఆశ్చర్యం నందుచున్నవి. నీ హృదయ స్థితాభిప్రాయము లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాతకి బలరామ ప్రముఖులు నివాచ కవచ కాలకేయాది దాన వీర విజయుండకు నీ ప్రతిత ప్రతాపానాల ముందర దృఢ ప్రాణులై ఉన్నాము. మేమెంత తేజో విహీనమైన నీ బామర్దలం కాకపోం సుమా. దేవా, అనిమిత జనిత యాదవ పాండవ వైరాణుల దంతేహమానమగు నా ఉదయార బిందము నీ నిష్ఠురాలాభములచే ఏద మరింత బాధించదవు. అర్జున, నేను బాధించినదేమి అది ఎల్లా నీ స్వయంకు తపరాధమే గాని మనెందుకు కాదు. నా చేతనైనంత వనకు సుభద్ర అక్రులచే రాయబారం పంపి ఎట్లయినా సంధి వనర్చమని అడిగినను నీవు వీయ కొనకు తుదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమాలుచున్నాను కదా, నెయ్యము మాని కయ్యం నీ చూస్తుంటివే. దేవా, నీ మృదు ప్రధాన విందన వందన వనర్చి ప్రార్థించడానికి సుభద్రాకులతో చెప్పి పంపితే ఆయనను నువ్వు క్షమింపవైతివి. అయ్యో, క్షమించని వాడను నేనా పార్త. ఆహా, కృష్ణునితో పని తీరింది కావున మీరు అతను నిరాకరించుచున్నారు. ఏరు దాటి తెప్పంగాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడగుదువని ఎన్నడెరుగుతున్న పార్త. మీరు అనేక ఉపకారములు వనర్చి ఈ పనులకు పాండవులని కాపాడిన మాట నిజమే. వారిని తలసి ఇప్పుడు మమ్మల్ని తప్పుట కారణమేమి? మేము కృతజ్ఞమో కాదో జగమెరుగుము. అయినను ప్రస్తుతాంక విచారణ నడపవలనే కానీ గత జల చేత బంధనమేళ. అందుచేతనే వద్దను జయ నీకు ఒక హితోపదేశం చేసేదను. చెల్లిమి నర్చిన రమటు చిన్నతనమున నుండి పాయగా
నిజముగా ఉదయం దేశమే కానీ అల్ప జ్ఞాన సమేత మనస్కునకు నాక కైని బిడ్డ ధర్మముగా దోచుతున్నాయ్యా మిగుల ఉపకారి అయిన మిత్రుడైన మిగుల ఉపకారి అయిన మిత్రుడైన కాని పని చేయమన చేయగలడ నరుడు అలసి పాలించి పెంచిన అమ్మయైన అలసి పాలించి పెంచిన అమ్మయైన విషము పెట్టిన కురుచునే ప్రియసుకుండు దేవా అర్జున దేహముల నిత్యములు మాట ఏసి ఆశితము నేను అనేక ఉపకారములు నర్చిన నీ సమయమునందు నిరాకరించినచో జగముల జనముల నిన్న చంద్రతారార్కము విశ్వాస ఘాతకుడని నిందింతురు నింద పరుట కష్టముగా ఉన్న కైని విడుము దేవా దేవా దేహం అనిత్యములు మాటయే గల శాశ్వతము దేవా 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 నీవనినట్టే అనిత్యమగు నీ దేహంబులు సంసారము జీవంబు చలవంగురంగు ధనసి ఉపృత ప్రాయమౌనే భావ్యం వంగుటనే ఎరింగియు గయన్ని వర్ధింతునే జనల్ విభత్సుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడు అధర్మ చిత్తుడనరే నన్ను ఆ చంద్రతానార్కము దేవా ప్రజలు నన్ను కృతజ్ఞుడని నిందితుడు కంటే అధర్మాత్ముడని ఎక్కుడుగా నిందితుడు ఆ నుడి కోర్వజాలగాన ఖైని మాత్రముడవన దేవా అర్జున ఈ అల్పుడి నిమిత్తమై నాతో వివాదకీయకుంటివేని నీకు రానున్న లాభం అనేకము చెడిపోవును నన్ను ఈ సమయం మెప్పింతివేమి నీకు ఈ ధరాపణల మందయు ప్రట్టం కట్టేదా నిన్ను దేవదాన మానవులలో నసమాన చరిత్రగాను నొచ్చేదా శ్రేష్కాముండవైతివేని ఇట్లు చేయము సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కదా మానవ ఆ సామ్రాజ్యాన్ని తుచ్చ సౌఖ్యములకు నువ్వు ధర్మ మార్గాన వర్తనములకు సాటియే నా మనంబు ధర్మేత్తరము వృత్తులయ్యా చనినారార్గులు చక్రవర్తులు మహే చక్రంబు పాలించు ధర్మ విరోధలు చనినారు కోట మహారాజుల మహేంద్రాజులై చడుచో వారలు మూట కట్టుకొని ఐశ్వర్యంబు గంబోలి రే అనగా రాజ్యములేల వైభములేల రాజ్యములేల వైభములేల ధర్మములేనిచో ఆహా నీవంత ధర్మపద సంచారివి నేనంత ధర్మపదేశకుండనా నివాస కాంతార నివాసులకు యోగ్యేంద్రుల కన్నా విరాగి వలె కనపరుచున్నావే అంత రాజభోగపరచుకుండవైనచో రాజ్యసూయాది మహద్వారంలో చేసి రాజ్య సంఘంను వధింపనేలా తద్దన రాజ్యంను కైకొనేలా ఆ మాటలకేమి కానీ నేను ఒక అంశం చెప్పేదను వినుము ధర్మమెత్తుడు కాని చోపినదా ధర్మమనగా ఏంటిది శాస్త్ర దోషము లోక విరుద్ధముగా కానిదే ధర్మము లోకాచారముకు ధర్మముకు సంబంధం లేదు అట్లైనా నా మనసుకి ఇష్టమైన చోపినదా ఏమి నీ మనసుకు ఇష్టం కానిది ధర్మము కాదా ఏమి అవునో కాదో వితర్కమేలా చెప్పదలసినదని చెప్పుము అర్జున నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము కదా ఆ మాటలేందు అబద్ధమేమున్నది అట్టి ఎడ నాకు అపకారం అనొచ్చిన దురాచారుడు నీకు కూడా అపకారం చేసినట్లు కాదా అఖిల లోకములలో నాకు అవమానములు సంఘటన ఎడలది నీకు కూడా సంప్రాప్తమైనట్టు కాదా
సమస్త విషయంలందు నీ కార్యంలో నావిగా భావించుచున్న నీ విట్లు చేయవచ్చునా? నేను వధించనన్న వానికి నీవు శరణంబ సంగవచ్చునా? మన ఇరుగురము కలిసి ఆ దురాత్మ తండాస్తి పాలికంబలను రమ్మపోదాం. దేవా, నీవు ఆనందించినంత నిజము, కానీ అధర్మం వలన భయపడుచున్నాడు దేవా. నీకటి భయము వలదు పార్థ. నేను నీకు వయో చేసినను. గురుజనంబుల ఆలకించినప్పుడు కొండిగవాడు ధర్మమని అధర్మమని విచారింపగా ఏ పనినైనా చేయదగును. తొల్లి భార్గవరాముడు పితృవియోగంబున తల్లి తన గండ్ర గడ్డలితో ద్రవణి వేసి దీర్ఘతముని తనయులు మార్తు శాసనంబున తండ్రినే జలముల పారదూసి. కావున ధర్మ సూక్తి నడిపి వర్తిమయ్యా పార్థ. అధర్మ నిరుతులను ఉదాహరణ గైకొనెలా అని నా మాటను తప్పుట అనుతునుంబని కదా. దసరకే కాల ధర్మముందే నిత్య సోనృతవశో నీవు చూడవే కదా. మన హరిశ్చంద్రుండు పాలగొలిపే ఆడి తప్పున దోషమని కదా. కొంటగా శిబిమేని కండలు చండించే సత్యవార్ ప్రాణుల శక్తి కలుగుటనే కదా. పువ్వుల ఎందున బలి కోల్పోయి అంత దూరము పూనే నార్చనావా తనకు పలుకులు నిలువంగ దలసినాదే. అఖిల సంపదలను బాసి అడవులందు అఖిల సంపదలను బాసి అడవులందు తగనీడు ముడు కొడుచు మా ధర్మరాజు. అర్జున, నేను ఎన్ని విధముల బోధించినను నీ మూర్ఖత్వం విడవకున్నావే. మన పూర్వ వృత్తాంతం నింగించేదాన్ని ఇంచుగా వినుము. భదరికావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులుండైన నారాయణులు ఇరుగురు తపప్రతంతులైందురు. అందు నరంశంన నీవును నారాయణంశంన నేనును సకల సర్వంశ పారని వార్తనంబు పాండవ యాదవ వంశంలో గ్రమముగా ఉదయించితిని. నా వాక్యం యథార్థంగా నెంగి కోరేది ఏమిటి వీక్షింపము. సూచతి మహాత్మా ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. అర్జున, అయ్యత చూపడే అర్థమైతే నేను అనేక విధంబులనాయ భయంబులను బోధించినను వక్కింత ఇవి చెవిన పెట్టక సమరోత్సాహమైతుగా. ఇదిగో నా తోట సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాగర గంధర్వులను సంగ్రామము చేయుదురు. నీవా బాలునవు ప్రాణముండగా చూసుకును. నరకాసురాది మహాదానములు అనేకులు చక్రజ్వలనగిరి చక్రమై మహించగను. నీలకందర మహానిజిత సూలము దాటి కోర్చిన నకమేల ఓర్వవచ్చు. ప్రళయకాల భయోద భయద నిఘాదాలి సైచిన నకమేల సైపవచ్చు. మూర్తి దేవత నోట రెండు
రూపము ధరించి ఇంత సన్నుతున్న దేహ త్యాగములకు ఎదున్నట్ల మహాత్మా. ఓ ఏ పలుకున నేను అనంత కోటి అవతారధారినై రక్షో రాజవర్గంలో వధించితిని. విధి విద్యలకొని కడువడిక జల దింబడిన దుడుకు సోమక నిగడ దేర్చి వేదంబుల వేద కొసంగిన మీనమూర్తిని క్షీర సాగర మదన కాలంబున మందరోర్ ధరమెత్తి సురాసులు రక్షించిన కూర్మ రూపుండను. నేను ఇంకా అనేక అవతారాలు ఎత్తి నీకు ఒక తార్కానంబు చూపెదా. మహా మీనావతారము కాలమందు నిజ తనష్టు తలంపున నిలిపి రత్నాకర మధ్యమున నా ఆది మీనమూర్తిని చూడుము. సూచన మహాత్మా ధన్యోస్మి దేవా ధన్యోస్మి. అర్జున ఇప్పటికైనా మధ్య ప్రతాప జ్ఞానము కలిగినదా? కలిగినది. సంపూర్ణంగా కలిగినదా? సంపూర్ణముగా కలిగినది. అట్లయినా కైని విడిచదవా? ఓ మధుసూదన, నీ అవతార సందర్శనాంతరమున నాకు మరింత సమరాజ్యమధిగమవుతున్నది. ఎట్లనినా నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తినేని కాంతలో కర్తనంబున మున్నెవ్వరు పొందజాలరే సా. ఇద్యంబున పోని తినేని నిర్చింపగలేక నీది అస్తంభును పనతును కాలుతూ దూరముంది కదా వీర స్వర్గము హాయిగా. కావున రణమే నిశ్చయించుకుంటు దేవా, రణమే నిశ్చయించుకుంటుంది. ఈతడు ఎన్ని విధములు చెప్పినో ఇతను మనోవికారం చెందకున్నవాడే. అట్లయినా ఇతనేడ కాఠిన్యం వహించి చూచిదా. అర్జున నేను ఎన్ని విధములు చెప్పవలనో అన్ని విధములు చెప్పి చూచిదిని, కానీ నీ మనంబు వివేకము పొందదయ్యే. ఇక నీ మనోనిచ్చది మేము చెప్పుము. దేవా, గైడు నిరపరాధుడు అగుటగా అబాధ్యుడు. ఛీ, మూటుడా, ఆ గైడు నిరపరాధుడా? అట్లయినా లోపము నాయందే ఉన్నట్లున్నది. ఇంత దురాచారుణమని ముందే ఎరుకగా బలరామాది ఏది పుంగములతో గలగించి నా చెల్లయ్యకు సుభద్ర నీకిచ్చి వివాహం చేసింది కదా మూర్ఖుడా. నీ చెల్లని సుభద్ర నాకెలాగో సంగతివయ్యా. మహారాజా గొప్ప కుమారుడు కనిపింపలేకపోతున్నా ఏమి? ఇంత మాత్రము కన్య దొరకని వెడల నీ నిటులనే బ్రహ్మచారినై ఉందని దేవా, బ్రహ్మచారినై ఉందని. ఓరోరి కృతజ్ఞుడా, నీవు బ్రహ్మచారివని కాదు, నీవేమో నాకు ఆత్మ బాంధవుడని దాస్య రాష్ట్రలతో నీ మూలంలో నిర్హేతకంగా వైరం తెచ్చుకుంటే కదా. ఇంత వాడవని నాటే ఎరింగించిన జాగ్రత్తతో ఉండవు కదా. మునకు పానకము పోసి పెంచినకు పాలు పోసి కాచినట్లు చిన్ననాటి నుండి చేయుమేను, చిన్ననాటి నుండి చేయుమేను పాట. నీ దశగంతయు వ్యర్థమయ్యే. మంచి పన్నీరు పోసినట్టు వినయగర్భితమైన నా విన్నపంపు, వినయగర్భితమైన నా విన్నపంపు నిస్వలంబయ్యే నీరస నీరదాక్ష. నీ దుర్వినీయ ప్రసంగములు చాలును. గర్వాంధుడు నీవు నాకు బాంధవుడు కాదు. నీ ముఖ దర్శనం పాదకి నీ ప్రాధములు వచ్చేదను. ఓ ఈ మూటుడా, నివాచ కవచ కాలకే యాద దాన వీరుల సంగ్రామ రంగమున భంగమణితుడు అని మహాబలవంతుడు అనుకుంటునే. రోస లజ్జ ప్రక్రమహీనుడమై మధ్య పాదం నొత్తిదనుచుంటివా? ఇది అని పౌరుషము ఏమి? రోజు లజ్జ పరాక్రమ
వీరునకు రోస లజ్జ పరాక్ర వీరునకు మదియ దుర్వార ప్రతాపాదులు నీకు ఇదే చూపెద పాలనేత్ర విషయములకును దారుణాస్త్రములు నా చేతనున్నవి ఇంకనూ పాయలేదు ఆ శంకరుని కరుణ కటాక్ష పాశుపత దివసములు ఇదిగో. నీ పాశుపత్ర మడుత్వమును దారుణాత్ర పడుత్వమును అడగనేలా అధమాదములై తేజో విఘ్నులకు నివాచ కవచ కాల కేయాదులను గెలుచుడు తనకు దానే ఓడద నుంచి వచ్చిన ఆ శంకరు నిర్జించుడికి ఒక మహాప్రతాపం అని ఊహించుకునిచుండు. అది గాక నిండు మగతనము లేక సగి మాడుదకు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రంలా మమ్మ విరపించినది. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? కాదా మరి అతడు సగమాడుదవునే కానీ నీవు సంపూర్ణముగా ఆడదాను మగుదువే. నిరంతర నాలిలోనుడవు నీవు ఆ శంకరుని పౌరుషమించదక్కలేదు. ఈ అర్జునుడి గెలుచుట తుచ్చలకు నరకాసుర రాజులు గెలుచుకుంటూ అనుకున్నా కాబోలు అట్లా అనుకున్నాను. గురుబంధు తన సమక్షమున నిండు పేరుల కమ్మున పగతుండు భార్యను జుట్టు పట్టుకుని కోకలలుచుచుండా అప్రయోజట్లు చూచుచు ఊరకుండాను అనుకుంటుని సిగ్న తల వంచుకొని పడినక ప్రగల్భం లేలగొట్టేది. ప్రగల్భములు ధర్మములు కట్టుబడవలసి ఊరకుండా వచ్చనే కానీ మగంటిని చాలక ఊరకుంటే అనుకుంటే ఏమి అరణ్యవాస అనంతరము దాతరాశ చిత్త నిర్మూలము చేయనప్పుడే మా పరాక్రము ఎరగగలవు. ఈ ప్రగల్భములకేమి గాని మందాకిని నందన కుంభ సంభవ రాధేయ వీర యోగిత కల్పితమ్మగు దాతరాజ సైన్యం నీచే అవలీలగా నిర్మూలింపబడక అంత తేజో విఘ్నములు కాదులే బావా. ఇప్పుడు ఎన్ని మాటలో ఎందుకు ఇప్పుడు నా చతుర్భావులు నీ చతుర్భావులు ఈ అర్జునుడి ఈ విజయాన్ని గెలుచుట నీ చతుర్భావులు ఉపకరింపు కృష్ణ. ఏమేమి నీ వాచావర్తం మితి మీరుచున్నది. ఇట్లా అతిక్రాంత మర్యాదవై వదురుచున్న నీదు శిరసును మరియు చేత్రముతో కలిదేర్చదా కాచుకును. చక్కెర ఆయన ప్రతిమానమగు గాంధీయము నాకి ఉన్నది. ఉన్నది మృగములు తంపు కిరాతక విధమున విల్లు చేబూనినంత మాత్రం ఎవరికి వెరపగలుగును. నేను కిరాతకుడును నీవు కారణ విత్తలమానివి. కరమనందుండు పెరమంటే చక్రము తరించిన నీవును నాగలి భుజములో దాల్చి మీ సహోదర వీరు బలభద్రులు మాకి మెరుపు కల్పింపగలరా? ఓరోరి నిర్నిమిత్త మహత్పరివాదశీల లోకైక పూజ్యుడకు మా అన్న మాటలు ఇచ్చడు జడవనేలా. అవునులే మీ అన్న వలె మా అన్న జూదరిగాడుగా జూదరి. ఓ ఆత్మశిరపరాయన నీ అన్నకు మా అన్నకు నీ అన్నకు మా అన్నకు ఏ అంశములందు సాటియే మీ అన్న అధర్మరాజు 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 రుచ కాదు అరే తల్లి పుట్టిన ఇంటి ప్రశంస మేనమామ దగ్గర కాదు. పేరు ధర్మరాజు పెనుమే పవితండ్రు మాట తేన తేట మనసు విషము నేతి బీరకాయ ఎదుష్టిర శబ్దము ఎరుగలేని వాణి ఎదుట పడదు. మీరు మాకు సాటి రాలేరు. నిజము ఇది మాత్రం యథార్థం. ఏలననా నీచముచ్చమనక రాజపాడి దొరంగి బిడియమించుకలేక భవతి బిచ్చాందేగి అని బిచ్చమెత్త
కొలువు కూటమునందు గురుజనందుల మ్రోల సుదతి పందెము పెట్టి సిరులెల్ల గోల్పోయి సిగ్గున తల వంచి సిరులెల్ల గోల్పోయి సిగ్గున తల వంచి కట్టుగుడ్డల తోడగానకే గనీవు నీ అన్న తమ్ములు నేతుగా నిశ్చయముగా జలది మలయిత దారుణి చక్రమందు మీ సహోదరులకు సాటి మీరసుగా మీ సహోదరులకు మీరే అవసరభేదములు వచ్చినప్పుడు పిచ్చాటన సముచితము కాదు. ఇందులకు నీవే ప్రణామములు. బిచ్చాటన చేయగలవేమో గాని మేము చేసిన మహా ఘనకార్యములు నీవు చేయగలవా? అవును మహాత్మా, మీరు చేసిన ఘనకార్యములు మేమెట్లా చేయగలము? మీరు చేసిన ఘనకార్యములు ఒక్కొక్కటి చెప్పేదను చర్దకాల చెప్పుము. అల్లుడా సవరించు జవరాన్న కోకలు వెతుకపోయి చెక్కెక్కగలమే. ఇల్లు తిరిగితే పల్లెలో ముసలి ముక్కలు తెచ్చి మింగగలమే. గొల్లబొట్టెలకు గొల్లబొట్టెలకు గోల చేలున దాన గదుపుల నేర్పుతో చా 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 అని గాయగలమే. తల్లిదండ్రుల పరులకి కన్య ఫలిమై తెచ్చి భార్యగా పడయగలమే. దుష్టులను వంక వీరుల చుంపగలమే. అనపరాజుల తల్లి అరుగగలమా. టైం అయిపోయింది.
పూర్తిగా ముస్తాపైనవు, ఏమిటి కథ? క్రొత్త బేరం తగిలింది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కుపట్టిన ముత్యంవే నువ్వు. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూటనెవరో తప్పక పైకమిచ్చరని నమ్మకముగా చెప్పి వెళితిరి గాని మా ఎమ్మన్నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా మీ మగవారు మాడవారిని ఎప్పుడుగా నమ్మితిరి? నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నన్ను సాగుతా అబద్ధం ఆడవని నా నమ్మకం. మీతోడనే కాదండోయ్, మరెవ్వరితోనూ అబద్ధమాడ. చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కారణం. సందేహమేమి? ఎవరి మాటలో వేళ చింతామణి? నేను ఎన్నిసార్లు నేను శ్లాఘించలేదు. ఎందరూ లేరు, ఎందరూ లేరు పారవనదే చనలీపురమందు కల్లలను కందువ మాటలను విడుల గారడి చేయుచు దోలదోపుగా దోలదోపుగా వందలు వేలు గుంజుకుని వారలు ఎందరూ లేరు. కానీ విశుద్ధ వృత్తి నీచంతమునల్ చింతామణి, విశుద్ధ వృత్తి నీచంతమునల్ గుణ విచారణ సల్పటి వారు కలిగిరే. సరే గాని ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికేమన్నది చింతామణి? దైవము తరచుగా ధనుకుల నాలుకలు తాటి కట్టలు చూడను, శ్రేతులు జిరేము వాకులు చూడను, హృదయము ఉక్కు ముక్కులు చూడను చేయుచును. ఆ పైన ఇదంతా చౌకబురు చల్లగా చెప్తక్ కాబట్టి అంతేనా? కన్నులున్నను దీనులు కానబడము, వీణులున్నను మనవులు వినగబడవు. అటివారల నాశించి ఆదరించువారు, అటివారల నాశించి ఆచరించువారు. కడు తెల్వి మాలిన వారు సుదీ ఇదంతా చౌకబురు చల్లగా చెప్తక్ కాబోలు అంతేనా? ఇప్పటికింతే కానీ 2-3 దినంలో తప్పక సానుకూలం కాగలదు. ఇకనేమి ఎప్పటి పాఠమో దిగినది ఇది వరకు. రేపు 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 ఆ రేపుకు 2 త్రొప్పులు కూడా తగిలింది అంతేనా? ఇంతవరకు ఇదిగో అదుగో అని తిప్పిన తుంటరి ఈ పూట తొంటచే చూపినాడు. ఆ తుంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణము గుచ్చితిరి కదా. మాట సామత అయినక మండిపడిన నేనేం చెప్పగలను? సిరాకుమాని శివరంత ఇనుము. ఇక విననక్కర్లేదండి. 20 దినముల నుండి విని 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 నా ప్రాణం విసిగెత్తినది. మధ్యాహ్నం మీరు వెళ్ళిపోయిన మొదలు మా ఎమ్మ కోసిన కోతకు నేను గాక భరించద్రి. అదే వేరొకతైతే ఏ మందం రాకో మింగి చావలసింది. మా అమ్మతో నేను మాట పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. చింతామణి, నిన్ను విడిచి ఒక్క క్షణమాన జీవించగలనా? విడచితి బంధు వర్గములా వీడిది ప్రాణములకు మిత్రులం
విడిచిది ఇల్లు వాకిలియు వీడిది భార్యను పాత చెప్పులా విడచిది వెక్కు చిక్కులను హరవిందలెచ్చనా నీ నిమిత్తమై తటస్థమైన ఏమండి, ఈ నెలలో ఎర్రని ఏ కానైనా నాకు తెచ్చి ఇస్తే. చింతామణి, ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్కెదురున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయాలని చింతామణి? నాకున్నంతలో నీకేమైనా ఉపేక్ష చేసిదినే? తాతల నాటి క్షేత్రములెల్ల తెగ నమ్మి చింతామణి, తాతల నాటి క్షేత్రములెల్ల తెగ నమ్మి దోషిల్లతో తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు క్రమించి వస్తువులు హత్తవారిచ్చిన అంటు మామిడి తోట చింతామణి నీవు కోరగా రోసి ఇచ్చినాను. కులసతి మేను సొమ్ములు చింతామణి, కులసతి మేను సొమ్ములు పుస్తతో కూడకొని వచ్చి నీ ఇంట్లో కులము వారెల్లా కులము వారెల్లా నీకిది కూడదల్లా భార్య నూతికి గోతికి పరుగులిడినా నీ ఇంటి కుక్కవాలే కలిగి నేను చెప్తున్నారు కదా నేను అన్ని చేశాను, ఇన్ని పెట్టాను, అన్ని చేయించానని. నేను మాత్రం మీకు ఎన్నడైనా లోడు చేశానని? తనకు కలిగినదల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటకి మేడ కట్టించిన కోలిసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులో నా మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా ఏమండి, నేను కోరినా బంగారు కొండనేదును తెచ్చి పెద్ది చెట్టుకి చొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాకి కుక్కలంబలే ఇల్లు చుట్టూ గురుమరులుటగా మాయమ్మ నన్నెంతో కసరుచున్న, మాయమ్మ నన్నెంతో కసరుచున్న మీకే లోబడి ఉన్నాను నిజముగా.
పని ఏ చండాలుడన్నాడు? మరి మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాట్లాడినదా? అవును కదా. దినములు కొంచెం తారుమారినప్పటికీ ఇట్టి గృహ చిత్రములు ఎంతవరకైనా ఉన్నవే. ఉమ్, కానీ కానీ. పడిన గోడలు పడినట్టే ఉండవు కదా. ఉండవు కదా. దైవమందులకే అతని తారసిల్ల చేసినాడు. ఎవరండి ఆ పరిశీలన వారు? నేనిందాకనే తెలుపబోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఆహా, ఆ తారసిల్లేతడు బిలువమంగళుడు. ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దలు కట్టుకొని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారు కుమారుడు. ఏమి నేను ఆనాడు చూసిన అందగాడే కాపు. ఏమండి, ఎర్రగా పుష్టిగా పొడుగా ఉంటారు ఆయనే కదా? ఆయనే. నీవెప్పుడు చూస్తేవి? అదేనండి, ఎప్పుడంటే గోపాలస్వామి వారి కళ్యాణ సమీపమున కాబోలు చూచితిని. వారు చాలా భాగ్యవతులట. ఏ పాటి ఆస్తి ఉండనో. సుమారు 40 లక్షలు ఉండనని నా నమ్మకం. 40 లక్షలే? ఆహా. ప్రకృతమేను. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు. ఓహో. ఆడిన ఒక్క ఆట నడయాడగడంగిన ఒక్క బాట మాట్లాడినా ఒక మాట ఆహా. విసలందు పరిండిన ఒక్క చోట నీ చోట నొడల్లు వేరైనా చింతామణి ఆ, సంతటమాత్మలు వేరుగాక మాతోటి వయస్సులు వీక్షకున దోసిదిమి విరువురము మా ఇరువురము ఒక్క రూపున మరి హట్టివారు విడిపోవట ఎట్లు సంభవించినది? అతడు ఆంధ్రం సాధించి ఆ, సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. ఓహో. మరి మీరు నేను చదువు సాధించి చాలించి మన సానివాడలో ప్రవేశించాను. గొప్ప పనే చేశారు. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పుపై ఒకరినొకరు మర్చిపోయే వరకు వచ్చాం. ఆహా, మర్చిపోయే వరకు వచ్చారనమాట. నాకు ఈ మధ్య అతనే జ్ఞప్తికి వచ్చి నేను వచ్చినడలా బదులు కొరకు వారిని వీరు దేవురించి కూర్చుందనా. మరి అతను ఎంత మంచివాడని ఎంత మంచివాడో. నేనేమడినా ఇవ్వడు. ఆహా. తన మంచి చెడులని చెప్పినాడు. తన ఓహో. కష్ట సుఖములని అడిగినాడు. ఆ, తనతో ఇంటికి తీసుకొని పోయి పోయి? భోజనం చేయ వరకు విడిచినాడు కాదు. అవునా? బదులు మాట వెంటనే చెప్పడం భావ్యం కాదని కాదని? మిత్రమా ఆ, రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చి తిని ఏమిటి ఆలోచించుతున్నావు? ఏం లేదండి, మరి ఏం లేదు. చిన్న కోరిక ఉంది, చెప్పనా? తీరుస్తారు కదా. ఏం లేదండి, మరి ఒక్కసారి అతన్ని మన ఇంటికి తీసుకురాగలరా? అది మాత్రం అనివైన కారణం మాత్రం కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమనాయకుడు, విశ్వామిత్రుని కంటేనా? అబ్బబ్బా పరశ్రీ ప్రాముఖుడు. ఋషశృంగుని కంటేనా? ఎందుల కండీలకి గదేవరంలో ఇంతులు తారసిల్లు వరకే, ఇంతులు తారసిల్లు వరకే, పురుషాగ్నులెంత లేచి సామంతములాడినన్, బిగువు మాటలు పలికినన్, కామిని మణి కాంత దృగంచలాగ్ని కలికాలువ మించుక పాటి సోకెనే, ఎంతటి
పోలికన్ ఆ, ఆ, ఇంతులు తారసిల్లు వరకే. నీకెవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పు మాటతో పని లేదండి. ఎట్లయినా సరే అతనికున్న 40 లక్షల్లో సగం మీది సగం నాది. ఏ రిదానా, నీదేమిటి నాదేమిటి? అంతే కదా. నన్ను కన్నులు మూసుకొని గంగలో నురుకమని నురుకదను. అబ్బా ఇప్పుడు వద్దులేండి. ఆయన మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఆ. అన్ని విషయాలు మాట్లాడతాను, డబ్బు కూడా తీసుకొస్తాను, మరి నీకు ఇస్తాను. ఆ. మరి నువ్వెవరికి ఇస్తావు? ఇంకెవరున్నారండి మన ఇద్దరి మధ్యన? మా అమ్మేగా, మా అమ్మకి ఇచ్చేస్తా. మీ అమ్మ చేత పడవలసినది లేదు, ఇంకా మా ఆనందానికి అదే లేదు. ఏ లేదండి. రావేలా 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 అందాల బాల, రావేలా బాల మందారమాల మందారమాల, రావేలా రావేలా. మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు, నీ ప్రేమ భాషలతో నన్ను ఊహించకు. మనసులో కదలాడే నీ ప్రేమ భాషలు, నీ ప్రేమ భాషలతో నన్ను ఊహించకు. ప్రేమ భాషలతో నన్ను ఊహించకు. నీ ప్రేమ భాషలతో నన్ను ఊహించకు. రావేలా 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 అందాల బాల, రావేలా బాల మందారమాల మందారమాల, రావేలా రావేలా. అందాల సంగమామ నింగిడిలో నిలువమా, వికసించే కన్నులతో నన్ను పులకించు. అందాల సంగమామ నింగిడిలో నిలువమా, వికసించే కన్నులతో నన్ను పులకించకే. వికసించే కన్నులతో నన్ను పులకించకే. చించే కన్నులతో రావేలా 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 అందాల బాల, రావేలా బాల మందారమాల మందారమాల, రావేలా రావేలా. ఏమండోయ్, లోపల నుంచి మా అమ్మ ఇంకొక ప్రణయ గీతమా? ఆహా. రావే ప్రేయసీ రసరమ్యమైనది రాత్రి రాత్రి రాత్రి. రావే ప్రేయసీ రసగమ్యమైనది రాత్రి, రాసకేలిలో తేలియాదరారమ్మన్నది రాత్రి, రాసకేలిలో తేలియాదరారమ్మ
రాత్రి ఈ వెన్నెల జాబిలి ఈ పున్నమి రాత్రి ఓ నా సఖా నా హృదయ సామ్రాజ్య ఎన్నిక రాసలీలలో తేలియాడరారం మన్నది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల రాత్రి ఇటు మెల్లగా విరిచిన వెన్నెల చల్లగా వీచే గాలి ఇటు మెల్లగా విరిచిన వెన్నెల అందాలకు నవనందనాలు వీందరంగి కను విందు చేయగా అందాలకు నవనందనాలు వీందరంగి విందు చేయగా అవే ప్రేయసి రసరమ్యమైనది రాత్రి రాసకేలిలో తేలియాడరారమ్మన్నది రాత్రి రాసకేలిలో తేలియాడరారమ్మన్నది రాత్రి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల జాబిలి ఈ పున్నమి రాత్రి ఈ వెన్నెల జాబిలి లా 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 లా. ఏమండి లోపల నుంచి మా అమ్మ పిలుస్తుంది ఇటే వస్తున్నట్టుంది ఏమండి నేను చెప్పినట్టు 40 లక్షలు మర్చిపోదండి ఓయ్ బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఇంత బుగ్గేందేమయ్యా దివ్యస్థలం బగు తిరుపతి కొండను దివ్యస్థలం బగు తిరుపతి కొండను కోతి మూకలు బాదు కొలిపినావు తతహంస ధూళికా తల్పంబునందున చెడు నల్లులను సృష్టి చేసినావు పడి గులాబీ చెట్టునకు ఓడి మించటి ముళ్ళు సుధించినావు ప్రభువుల మందిర ప్రాంగణంబున మూర్ఖనేస్తు వస్తువులను కల్పించినావు సవికముల కాకరములైన సానిన్ల సవికముల కాకరములైన సానిన్ల విడుల నెత్తురు వీచటి వేషమోతలను బాపిశాసములగా పించిన గదరా ఉలగాను నీ తెలివి కాలిపోను ఆ ధన్యవాదములు కృష్ణ గారు.